రాబోయే 4 రోజులు తీవ్రమైన వడగాలులు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ. రాబోయే 4 రోజుల పాటు పల్నాడు జిల్లాలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె జిల్లా స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్య శాఖను స్పష్టం చేశారు. ఉపాధి హామీ కూలీలకు పనివేళల్లో మార్పులు చేసి నీడ మరియు చల్లని త్రాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రత వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక వాహనాలు మరియు సిబ్బందిని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని, అత్యవసర సమయంలో వేగంగా స్పందించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో మరియు పట్టణాల్లో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. ఎండల వల్ల మూగజీవాలకు ఇబ్బంది కలగకుండా వాటికి తగిన నీటి సౌకర్యం మరియు షెడ్ల వద్ద తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలని ఆదేశించారు. వడగాల్పుల తీవ్రతపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. ప్రజలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.